Hi everyone, this is sudhakar bogam. Welcome to Tuts. Last వీడియోలో ప్రైమరీ కీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఫారెన్ కీ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ SQL లో ఫారెన్ కీ గురించి అడుగుతూ ఉంటారు. అట్లాగే డిగ్రీ ఎగ్జామ్స్ కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ షార్ట్ క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటారు. మరి ఇక్కడ ఫారెన్ కీ అంటే ఏంటి ఒకసారి మనం చూద్దాం. డెఫినేషన్ ఒకసారి చూసినట్లయితే ఏ ఫారెన్ కీ ఈజ్ ఎ ఫీల్డ్ ఆర్ కాలం పాయింట్స్ టు ది ప్రైమరీ కీ ఆఫ్ అనదర్ టేబుల్. ఒక్క ముక్క అంటే సింపుల్గా ప్రైమరీ కీ అన్నా ఫారెన్ కీ అన్నా కాలం ఆఫ్ ఏ టేబుల్. ఒక టేబుల్లో ఒక పర్టికులర్ కాలం, దాన్నే ప్రైమరీ కీ కానీ ఫారెన్ కీ కానీ అంటుంది. మరి ఇక్కడ ఫారెన్ కీ అంటే ఏంటంటే ఒక టేబుల్లో ఫారెన్ కీ అయితే అది వేరే టేబుల్లో కంపల్సరీగా ప్రైమరీ కీ అయి ఉండాలి. అటువంటి దాన్ని మనం ఫారెన్ కీ అంటుంది. సింపుల్. ఇంకా ఏమంటున్నాడు చూద్దాం. ఏ ఫారెన్ కీ ఈజ్ జనరల్లీ ఏ ప్రైమరీ కీ ఫ్రమ్ వన్ టేబుల్ దట్ అపియర్స్ యాజ్ ఎ ఫీల్డ్ టు అనదర్ వేర్ ది ఫస్ట్ టేబుల్ హ్యాస్ ఎ రిలేషన్షిప్ విత్ ది రికార్డ్స్. అసలు ఫారెన్ కీ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే టూ టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం. ఒక టూ టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే ఒక కామన్ కాలం అనేది ఉండాలి. ఆ కామన్ కాలంని ఏ కాలం తీసుకోవాలి అంటే అది వేరే టేబుల్లో ప్రైమరీ కీ అయి ఉండాలి. అటువంటి దాన్ని కామన్ కాలంగా తీసుకుంటాం. ఆ కామన్ కాలం ఏదైతే ఉందో అదే మనకు ఫారెన్ కీ. ఒక టేబుల్లో ఉన్న ప్రైమరీ కీ వేరే టేబుల్లోకి ఆ కాలం వచ్చేసరికి అది ఫారెన్ కీగా మారిపోతుంది. దాన్ని మనం ఫారెన్ కీ అంటాం. క్లియర్? అసలు ఫారెన్ కీ వల్ల ఏం అడ్వాంటేజ్ ఉంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్. ఓకే, ఒకసారి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫస్ట్ ఒక కోర్స్ టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్ కోర్స్ CID ఇంటూ 2 ప్రైమరీ కీ CNAME varchar 10 అనగానే ఈ టేబుల్ ఒక డిజైన్ అని అనుకుంటాం. ఇందులో డేటా కూడా ఉంది. అంటే ఇందులో కోర్స్ ID అనేది ప్రైమరీ కీ. ఇది ఒక టేబుల్ ఉంది అనుకుందాం. అంటే ఈ కోర్సు టేబుల్లో CID అనేది ప్రైమరీ కీ. ప్రైమరీ అంటే ఏంటి? వితౌట్ డూప్లికేషన్ మాట్లాడు. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసాం. అయితే ఇప్పుడు దీన్ని వేరే టేబుల్కి కనెక్ట్ చేద్దాం. స్టూడెంట్ టేబుల్లో ఈ CIDని ఫారెన్ కీగా డిజైన్ చేస్తాం. చూడండి ఎగ్జాంపుల్, క్రియేట్ టేబుల్ స్టూడెంట్ రూల్ నెంబర్ ఇంటూ 4 ప్రైమరీ కీ. అంటే స్టూడెంట్ టేబుల్లో రూల్ నెంబర్ అనేది ప్రైమరీ కీ. అట్లాగే నేమ్ varchar 20 CID. ఇక్కడ ఏదైతే CID ఉందో అదే CID నేను ఇక్కడ తీసుకున్నాను. కావాలంటే మీరు ఇక్కడ నేమ్ వేరేది కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో CID ఇంటూ 2 అక్కడ కూడా డేటా టైప్ ఇంటర్ యూజ్ చేస్తాను, సైజ్ కూడా 2 ఇచ్చాను. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఫారెన్ కీ CID అంటే స్టూడెంట్ టేబుల్లో మనం ఏదైతే డిజైన్ చేస్తున్నామో ఆ కోర్స్ ఐడి ఏదైతే ఉందో అది మనకి ఫారెన్ కీగా డిజైన్ చేస్తాం. ఇది దేనికి? రిఫరెన్స్ కోర్స్ CID అంటే కోర్సు టేబుల్లో ఉన్న CID కోసం రిఫరెన్స్ యూజ్ చేస్తాం. క్లియర్? అంటే ఈ ఫారెన్ కీ CID ఏదైతే ఉందో ఇది కోర్సు టేబుల్లో ఉన్న CID అని మనం చెప్తా ఉన్నాం. ఇలా రాయగానే మనకి ఏమవుతుందంటే ఒక టేబుల్ అయితే క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా టేబుల్ ఒకటి క్రియేట్ అవుతుంది అనుకుందాము. ఇందులో రూల్ నెంబరు, నేమ్, అలాగే CID. ఇంకా రూల్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 తీసుకుందాం. నేమ్ వచ్చేసి ABC 30 10 ఈ విధంగా తీసుకుందాం. ఇది మనకు ప్రైమరీ. నేమ్ వచ్చేసి స్టూడెంట్. ఈ విధంగా 2 టేబుల్స్ ఉన్నాయి. మరి వాట్ అబౌట్ CID? ఇక్కడ ఏమన్నాము? CIDని ఫారెన్ కీ అన్నాం. రిఫరెన్స్ కోర్సు టేబుల్లో CID అంటే ఈ కోర్సు టేబుల్లో ఉన్న CID ఇక్కడ వచ్చింది అన్నాడు. అంటే దీని నుండి దీనికి లింకప్ అవుతుంది ఇక్కడికి. అంటే CID అనేది మనకు ఫారెన్ కీ. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా నాకు ఇప్పుడు రూల్ నెంబర్ 1 స్టూడెంట్ వారి కోర్స్ నేమ్ అయితే తెలుసుకుందాం అనుకుంటున్నాను. చూడండి ఎలా తెలుసుకోవచ్చు. రూల్ నెంబర్ 1 అనేది ఏమో స్టూడెంట్ టేబుల్ ఉంది, బట్ వారి కోర్స్ ID ఉంది, బట్ కోర్స్ నేమ్ లేదు. ఆ కోర్స్ నేమ్ని మనం తెలుసుకోవాలన్నప్పుడు ఈ కామన్ కాలం ఏదైతే ఉంటుందో 2 టేబుల్స్లో ఆ 2 టేబుల్స్లో ఉన్న ఆ కామన్ కాలం పట్టుకొని ఆ సెకండ్ టేబుల్ ఏదైతే ఉందో కోర్స్ టేబుల్ అందులో చెక్ చేస్తాం. ఇక్కడ చూడండి 10 కోర్స్ ID. ఈ కోర్స్ ID 10 అని కోర్స్ నేమ్ ఏంటి? జావా. ఆ జావా అనేది మనం పికప్ చేసుకోవచ్చు. అంటే ఈ 2 టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ కావాలన్నప్పుడు కామన్ కాలం అనేది ఉండాలి. ఆ కామన్ కాలంని ఏ కాలంని తీసుకోవాలి అంటే అది కంపల్సరీగా వేరే టేబుల్లో ప్రైమరీ కీ అయి ఉండాలి. చూడండి కోర్స్ ID అనేది ఈ CID అనేది కోర్స్ టేబుల్లో ప్రైమరీ కీ. దీన్ని మాత్రమే మనం ఫారెన్ కీగా తీసుకోవాలి అంటే రిలేషన్ కోసం. క్లియర్? సో అది మనం ఇక్కడ తీసుకుంటాం, దాన్ని మనం ఫారెన్ కీ అంటాం. సో సింపుల్గా డెఫినేషన్ ఏం చెప్పుకోవచ్చు అంటే ఫారెన్ కీ ఈజ్ ఏ కాలమ్ ఆఫ్ ఏ టేబుల్ విచ్ ఈజ్ ప్రైమరీ కీ ఆఫ్ అనదర్ టేబుల్. సింపుల్గా డెఫినేషన్ చెప్పుకోవచ్చు. మరి దీన్ని ఎట్లా మెయింటైన్ చేస్తామంటే ఇది. మరి ఇక్కడ
టు మెయింటైన్ ఇంటిగ్రిటీ ఆఫ్ డేటా అన్నాడు. అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను ఒక కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా రూల్ నెంబర్ 4, నేమ్ వచ్చేసి డి, ఐడి వచ్చేసి 40. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు సిఐడి అనేది ఏ టేబుల్లోకి సంబంధించింది అంటే కోర్సు టేబుల్కి సంబంధించింది. మరి ఇక్కడ కోర్సు టేబుల్లో 40 ఉందా? లేదు. అరే కోర్స్ లేనప్పుడు కోర్స్ ఐడి ఎట్లా వస్తుంది? సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ ఫారెన్ కీ ఏం చేస్తుంది అంటే, ఈ ఫారెన్ కీ ఏదైతే సిఐడి ఉందో అది కోర్సు టేబుల్లో సిఐడి దగ్గర చెక్ చేస్తుంది. మనం ఇచ్చిన ఐడి అక్కడ ఉందా లేదా. లేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది, యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే కోర్సే లేదు అక్కడ. ఆ కోర్స్ లేని డేటా ఎట్లా ఇన్సర్ట్ చేస్తాం? మన ఇష్టం వచ్చినట్టుగా చేయదు కదా. సో ఈ రిస్ట్రిక్షన్స్, ఈ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేస్తాం. ఈ విధంగా మనకు ఫారెన్ కీ అనేది యూజ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాను? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 50, ఫర్ ఎగ్జాంపుల్ .net ఇలా ఇచ్చాను, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది ఇండిపెండెంట్గా ఉంది. ఇదేమో కోర్స్ ఐడి, ఇదేమో కోర్స్ నేమ్, నో ప్రాబ్లం. ఇందులో ఫారెన్ కీ ఏం లేదు కాబట్టి నో ప్రాబ్లం, డైరెక్ట్గా ఇన్సర్ట్ అవుతుంది. ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ యాక్సెప్ట్ చేయదు. ఇదే మనకు ఫారెన్ కీతో అడ్వాంటేజ్. క్లియర్? ఈ విధంగా ఫారెన్ కీని మనం SQLలో ఇంప్లిమెంటేషన్ చేస్తాం. మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఫారెన్ కీ మీద క్వశ్చన్ అయితే అడుగుతాం. అట్లాగే డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ ఫారెన్ కీ పైన షార్ట్ క్వశ్చన్ అడుగుతాం. ఓకే, మీరైతే నోట్స్ తీసుకొని క్లియర్గా డెఫినేషన్, డయాగ్రామ్స్, ఎగ్జాంపుల్స్ అది రాసేసుకోండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, నేను నాకు చేస్తాను. అట్లాగే వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళకు యూస్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.